వెదర్ అప్డేట్స్ తెలియచేయడానికి మనతో పాటు మా ప్రతినిధి ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, వాతావరణ శాఖ తెలంగాణలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? మిత్ర, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న చూసుకున్నట్లయితే జగిత్యాల, కామారెడ్డి అలాగే సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులందరూ కూడా అప్రమత్తమైపోయారు. సో పూర్తిగా కూడా ప్రతి చోట కూడా సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఇరిగేషన్ అధికారులతోటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించారు. పూర్తిగా చెరువులు, వాగులు, వంకలు అన్ని కూడా పొంగి పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. సో ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 5 జిల్లాలకి ఈ రోజు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చూసుకున్నట్లయితే అత్యంత భారీ వర్షాలు ఈ రోజు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా 20 సెంటీమీటర్ల పైగా కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. నిన్న చూసుకున్నట్లయితే దాదాపు 40 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న ఒక జగిత్యాలలోనే నమోదైందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు ఒక అలర్ట్ జారీ చేసినట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే సంగారెడ్డి, వికారాబాద్, మేదక్, సిద్దిపేట, హన్మకొండ దాదాపుగా 10 జిల్లాలకు పైగా కూడా ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మోస్తారు నుంచి భారీ వర్షాలు జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అల్పపీడనం ఈ రోజు తీవ్రం దాటింది. సో ఇంకా 2 రోజుల పాటు కూడా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే ఈ రోజు దాదాపుగా ఏదైతే 5 జిల్లాలు అలర్ట్ జారీ చేశారో ఆ జిల్లాల్లో కూడా అత్యధిక వర్షపాతం 20 సెంటీమీటర్స్ పైన పడుతుంది. కాబట్టి ఆ జిల్లాల్లో మరికొద్ది 2 రోజుల పాటు అలర్ట్ గా ఉండాలని చెప్పి కలెక్టర్లకు కూడా వాతావరణ శాఖ అధికారులు సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించారు. అలాగే ఇరిగేషన్ అధికారులు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు గ్రౌండ్ లోనే ఉండాలని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే జిహెచ్ఎంసీ ఏరియాకి సంబంధించి కూడా ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పూర్తిగా క్లౌడీస్ ఉన్నటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే క్యూములోనింబస్ మేఘాలు కూడా ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి సాయంత్రం పూట, రాత్రిపూట వేళల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికే అటు హిమాయత్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు, హుస్సేన్ సాగర్ కావచ్చు పూర్తిగా నిండుకుండా కల్పిస్తామని పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ గేట్స్ వదిలేసేసి మూసి పరివాహక ప్రాంతాలను కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మొత్తం మీద తీరం దాటినప్పటికీ కూడా ఈ యొక్క అల్పపీడన ప్రభావం ఇంకా 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల మీద ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో చూసుకున్నట్లయితే 5 జిల్లాలకు ఇంకా 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది. అలాగే 10 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్స్ ఇస్తున్నారు. ఆరెంజ్ అలర్ట్స్ లో కూడా 10 నుంచి 12, 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ వాగులు, వంకలు కొట్టుకెళ్తున్నాయి కాబట్టి అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే థండర్ స్టోమ్స్, అలాగే విండ్ కూడా ఉంటుంది. 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.